శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విన్నపమును చేస్తూ ఉన్నాము. దయచేసి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ, వింటున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాము. ఇది మీరు ఇచ్చేటటువంటి ఈ ప్రోత్సాహము మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు స్ఫూర్తిదాయకం అవుతుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారం రాశిఫలాలు 9 ఫిబ్రవరి 2025 నుంచి 15 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలో ఏ విధంగా మారుతున్నాయి ఇత్యాది విషయాలన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో గురుగారు ఉన్నారు, మిథునంలో చంద్ర కుజులు ఉన్నారు, అలాగే కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, శనిగారు వచ్చేసి కుంభరాశిలో, శుక్ర రాహులు ఇద్దరు కూడా మీనరాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కేతువుతో కలిసింది. రవి బుధులు ఇద్దరు కూడా కుంభరాశిలోని రవి గారితో కలిశారు. ఇది ఈ వారంలో వచ్చినటువంటి గ్రహస్థితులలోని మార్పులు. ఇక సమ్మేళనాల విషయానికి వచ్చినట్లయితే ఈ చంద్ర కుజుల యొక్క కలయిక చంద్రమంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది జన్మజాతకంలో ఉన్న వారికి మాత్రమే అప్లై అవుతుంది. అయితే ఇది మాతృవర్గరీత్యా అతిగా ప్రేమ ఉండడము, లేకపోతే అతిగా నిరసన ఉండడము, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే వైన్, లిక్కరు ఇలాంటి చేదు పదార్థాల బిజినెస్లు, వాటి విషయంలో చాలా బాగుంటుంది బిజినెస్ అని చెప్పి చెప్పచ్చు. ఇక రవి బుధులు ఎప్పటిలాగే నెల రోజుల నుంచి కలిసే ఉన్నారు. వీరి యొక్క కలయిక ఏ రాశి వారికైనా కానీ కొంచెం బాగానే ఉంటుంది. రవి గారు కానీ బుధుడు కానీ బుధార్క యోగము అని అంటాము, లేదా బుధాదిత్య యోగము అని అంటాము. ఈ రకమైనటువంటి కలయిక కొంత కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, బంధుమిత్రుల పట్ల ఆదరణనిస్తుంది. ఇక శుక్ర రాహుల కలయిక గురించి చెప్పుకోవాలి అంటే మనకి ఆత్మీయతని దెబ్బతీస్తుంది, అనురాగాల్ని దూరం చేస్తుంది, ప్రేమ స్వభావాన్ని అనుమానింపజేస్తుంది. అలాగే ఏ ఇద్దరి స్నేహితుల మధ్య అయినా లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య అయినా విభేదాలు తెచ్చే విధంగా ఉంటుంది. ఎప్పటికీ కూడా మనుషుల్ని దూరం చేసేటటువంటి తత్వం శుక్రరాహుల కలయిక ప్రేమ ఉండనివ్వదు. ఏ ఇద్దరి మధ్య కూడా ప్రేమని, స్నేహాన్ని ఉండనివ్వదు. అలాంటి పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి కేతువు గారి మీద పడి ఆధ్యాత్మికమైనటువంటి చింతనని పెంచుతోంది. అలాగే రవి బుధుల మీద ప్రసరిస్తూ మంచి తెలివితేటల్ని పెంచుతోంది. అది వరకు ఉన్న తెలివితేటల కన్నా ఇప్పుడు ఇంకా స్పాంటేనియస్గా మాట్లాడడం కానీ, ఇంకా అధికమైనటువంటి తెలివితో ఆలోచించడం కానీ, ఒక లాంగ్వేజెస్కి సంబంధించి మంచి పట్టు తెచ్చుకోవడం కానీ, ఏ రంగంలో అయినా అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడం కానీ ఇత్యాదివన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక శనిగారి విషయానికి వస్తే తన యొక్క నీచని చూస్తున్నారు తృతీయ దృష్టి చేత. ఇది కొంచెం అనారోగ్యం సూచిస్తూ ఉంటుంది మేషరాశి వారికి. అయితే ఇప్పుడు శనిగారి యొక్క స్థితి ఇంకొక నెల 2 నెలల కాలంలో, సుమారుగా ఇంకొక 45 రోజుల కాలంలో రాశి మారిపోతున్నారు కాబట్టి బలహీనమైపోతున్నారు. చివరి డిగ్రీలకు వచ్చేస్తున్నారు కదా, 28 ఆ డిగ్రీలకు వచ్చేస్తున్నారు, 27, 28 ఆ డిగ్రీలకు వచ్చేస్తున్నారు. కాబట్టి వృద్ధగ్రహం అవుతూ ఉన్న కారణం చేత శనిగారి యొక్క దుష్టత్వం బలహీనపడిపోతుంది. తరువాత రాశిలోకి వెళ్ళిపోబోతున్నారు కాబట్టి అక్కడ బలోపేతం అవుతారు, అంటే మీనరాశిలో బలోపేతం అవుతారు. కాబట్టి మనము ఈ శనిగారి గురించిన దృష్టులకి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సప్తమ దృష్టి గ్రహాలు లేవు, దశమ దృష్టిలో కూడా గ్రహాలు లేవు. ఇది కూడా ఒక కారణం అవుతూ ఉండడం చేత అంతగా చెడు ఫలితాలు ఉండవు. రాశి మీద ప్రసరించేటటువంటి ఫలితాలని మాత్రమే మనం తీసుకోవాలి. ఇది గోచారంలో అంత భయంకరమైనటువంటి పరిస్థితి అయితే కాదు అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అయితే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క స్థితి శని గారితో కలుస్తూ ఉంది. మరి దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే ఎండలు తీవ్రతరం అవుతాయి. అలాగే చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైనా రావడానికి అవకాశం ఉంది, ఎలర్జీస్ లాంటివి. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు. ఎవరికైనా జన్మజాతకంలో కూడా ఈ స్థితి ఉన్నట్టయితే, ఇక్కడ గోచారంలో కూడా ఈ గ్రహస్థితుల యుతి కలుస్తూ ఉన్న కారణం చేత
ఇది కొంచెం మళ్ళీ పొడసూపుతుంది. అలాగే మెడికల్ విద్యార్థులకి చాలా చాలా బాగుంటుంది. మెడికల్ వృత్తిలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అంటే ఆ బాగుండడం ఏదైనా రీసెర్చ్ దిశగా, లేకపోతే కొత్త మందుల్ని ప్రజలలోకి పంపించే విధంగా, ఇలాంటి విధంగా అన్నమాట. ఒక మందుని ప్రజలకు అలవాటు చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. మెడికల్ పరంగా ఒక అభ్యున్నతి కలుగుతూ ఉంటుంది. ఇక రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి వారికి చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. మీరు కృషి చేయవలసినటువంటి కాలం కనిపిస్తుంది. భగవద్ధారాధన చెయ్యండి, నవగ్రహాల యొక్క దీక్ష తీసుకోండి, లేదా నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు ప్రతినిత్యము చేసుకోండి. అలాగే నవధాన్యాలు దానం చేయండి. కొన్ని గోధుమలు, కొన్ని బియ్యము, కందులు, మినుములు, పెసలు, శనగలు, ఉలవలు, నల్ల నువ్వులు, అల్సందలు, ఈ 9 రకాలైనటువంటి ధాన్యాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఒక సత్పురుషునికి దానం ఇవ్వడం వల్ల, తోటకూర, బెల్లము ఇలాంటి పదార్థాలని ఆవుకి పెట్టడం వల్ల చాలా వరకు మీకు ప్రశాంతమైన జీవితం వస్తుంది. ఇంకొక విషయాన్ని కూడా నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. వీలైనంత వరకు ఇప్పుడు చెరుకు వచ్చేటటువంటి కాలం కాబట్టి చెరుకు రసాన్ని అప్పటికప్పుడు తీసి చెరుకు రసం ఇస్తారు కదా మనకి, అటువంటి చెరుకు రసాన్ని తీసుకుని వచ్చి శివాభిషేకం చేయించుకోండి. చాలా వరకు మీకు ఈ బాధలు తీరిపోతాయి. అలాగే అన్నముతో శివుడికి అభిషేకం చేయండి. పూర్ణ కుంభం అంటాం మనం. అంటే ఒక నిండు గిన్నెకి అన్నాన్ని వండాలి, బియ్యాన్ని. ఆ బియ్యం మొత్తం అన్నం అయిపోయిన తర్వాత చక్కగా ఆ అన్నాన్ని మొత్తాన్ని తీసుకొని వచ్చి శివుడికి అభిషేకం చేయాలి. పసుపు నీటితో అభిషేకం చేయండి, విభూది నీటితో అభిషేకం చేయండి, బెల్లము నీటితో అభిషేకం చేయండి. ఇలా ఏ పదార్థంతో మీకు కుదురుతుందో ఆ పదార్థంతో అభిషేకం చేయండి. మీ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇన్ని రకాలుగా మనకి గ్రహ బలాలు సరిగా లేవు అనుకుంటున్నప్పుడు శివుని యొక్క కాళ్ళే పట్టుకోవాలి. శివారాధనే మనకి, అది తప్ప ఇంకొక మార్గం లేదు. ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, ప్రతిదీ మనం ఓర్పు కలిగి ఉండాలి అంటే ఏ మనిషి అయినా ఎన్నాళ్ళు ఓర్పు కలిగి ఉంటారు? ఏదో ఒక రోజున బ్లాస్ట్ అయిపోతుంది, మైండ్ ఎదురు తిరుగుతుంది. ఎలా అని ఆ ఎదురు తిరిగేదే సర్వస్య శరణాగతిలోకి వెళ్ళండి భగవంతుడికి. భగవంతుడా నీ కాళ్ళు పట్టుకుంటున్నాం, మాకేదో ఒకటి చెయ్యని చెప్పి అక్కడ భగవంతుడి మీద, పాదాల మీద మీ దృష్టి పెట్టి భగవంతుడికి చెప్పేయండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి బుధులు కూడా రాశిలోకి వచ్చి ఉన్నారు. అష్టమ స్థానంలోకి చంద్రుడు వచ్చున్నారు కేతువుతో కలిసి. కొంచెం అనుమానాలు ప్రజ్వరిల్లే విధంగా ఉంటాయి. ఎక్కువ అనుమానాలు పెట్టుకోకండి. యోగా చేయండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. నేను చెప్పినటువంటి ఈ శివుడి యొక్క అభిషేకాలలో ఏదో 1-2 అభిషేకాలైనా చేయించుకోండి. ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ అన్ని డివిజన్స్ వాళ్ళు కూడా ఓర్పు కలిగి ఉండండి. శుభం.